ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, కనికరము గల దేవ, సర్వ సృష్టికర్త, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలముల్లో వసింప సఖ్యంగాని తేజస్సు అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతల ద్వారా పొగడబడుతున్నప్పటికీ ఈ మట్టి మనిషి ద్వారా మహిమ పొందాలనే సంకల్పాన్ని భూదిగంతములు ఏర్పరచక ముందే కలిగి మహిమావంతుడైన యేసుక్రీస్తు వారిని మానవ శరీరాకారంలో ఈ లోకానికి పంపించి ఆయన కల్వరిశిల మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కళంక రక్తం ద్వారా మా యొక్క పాపశాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో మా కంటికి కనపడకపోయినా, మా చెవులకి వినపడకపోయినా, మాకు తెలియకపోయినా నాయన అనేక మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కొక్కసారి మా జీవితాల్లో కష్టమో నష్టమో బాధో దుఃఖమో శ్రమో శోధనో కలిగినప్పుడు అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు వినే ధన్యత ఈ ప్రభుదినాన్ని మాకు దయచేసినందుకు వందనాలయ్యా. ఇదిగో ఇంతవరకు నిన్ను కీర్తించాము, నిన్ను ఆరాధించాము, నిన్ను మహింపరిచాము నాయన. తిరిగి మీ మధురమైన మాటలు వినటానికి ఆసక్తులైన సన్నిధిలో కూర్చున్నాం. మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. మాకందరికీ గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండ సత్యాలు నేర్చుకుంటున్నాం. ఆది అంతము నేనే అయ్యున్నది దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సృష్టి కార్యాలు కొన్ని నేర్చుకోవలసిన సత్యాలు మనవి. ఆది నుంచి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే తన సత్యాన్ని బయలువెరచడానికి సృష్టి కార్యాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన విషయాల్ని మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వారము కూడా ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 27వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాస. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాస వ్యర్థమే అంటే సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇటుకలతోటో సిమెంట్ తోటో కట్టిన ఇల్లు అనుకుంటారు. కానీ ఇల్లు అంటే ఇది కాదు. ఈ ఇల్లు ఎవరైనా కడతారు, ఈ ఇల్లు ఎవరైనా కట్టగలరు. కానీ దేవుడు తన కోసము కట్టుకున్న ఇల్లున చూసావా, దేవుడు తన కోసము కట్టుకున్న ఇల్లు ఎవరు కూడా కట్టలేరు. కట్టించని ఎడల వారి కడదామని ప్రయాసపడినా అది వ్యర్థమే. ఏమిటా ఇల్లు? దాన్ని ఇల్లు అంటే ఏమిటి? సాధారణంగా ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే ఏమిటి మీరు చెప్పాలి. మన భాషలో మనము నివసించేదాన్నే ఇల్లు అంటాం. మనము దాంట్లో ఉండటానికి నిలయము, నిలయము అని అర్థం. నిలయము నివసించటానికి ఉండేది నిలయము. అలాగే దేవుడు ఉండేదాన్ని ఏమంటారు? దేవాలయము అంటారు. దేవుడు ఉండే నిలయము దేవాలయం. ఆ దేవాలయము ఆయన మాత్రమే కట్టుకోగలండి. ఆయన దేవాలయాన్ని నువ్వు నేను ఆయన దేవాలయాన్ని కట్టలేము. ఇది ఆయన దేవాలయం కాదు, ఇంకొక పెద్ద దేవాలయం కట్టిన ఆయన దేవాలయం కాదు. ఆయన ఉండటానికి ఒక దేవాలయాన్ని కట్టుకున్నాడు. ఆ దేవాలయాన్ని కట్టడానికి ఇంకొకరు ప్రయత్నించినట్లయితే వాళ్ళ ప్రయత్నం వ్యర్థం, కానీ ఆ దేవాలయం కాదు. ఏమిటి ఆ దేవాలయం అంటే? ఒక చిన్న మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకున్నట్లయితే
ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడిన సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రతి ఇల్లు ఒక చేత కట్టబడిను, ఒకని చేత అనే మాటనేమిటంటే ప్రియులారా, మన విషయంలోనే మాట్లాడుతున్నాడు కానీ లోక సంబంధమైన ఇల్లు గురించి వెళ్ళకండి, దయచేసి బయటికి వెళ్ళకండి. వాక్యములు ఏమున్నదంటే ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును, కట్టటానికి ఒకరిని ఉపయోగించుకున్నాడు దేవుడు, వాడి నుండి ఇల్లులు కట్టుకుంటూ వస్తున్నాడు, కట్టువాడు ఆయనే. చదవండి. పొందినట్లు ఎంచబడెను. మోసే పరిచారకుడు ఇంటి మీద అయ్యుండి దేవుని ఇంటి మీద నమ్మకము కలిగిన ప్రవక్త, మరి భక్తుడు మోసే. యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడయ్యుండి ఆ ఇంటి మీద ఎవరు నమ్మకంగా ఉన్నారండి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఏమిటా ఇల్లు? ఏమిటా ఇల్లు? చదవండి. ధైర్యమును, నిరీక్షణ వలనను, ఉత్సాహమును స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏమిటంటే ఇల్లు అంటే ఈ ఇల్లు మేస్త్రీలు కడతారు, లేకపోతే ఏదో చేస్తారు, కానీ ఈ ఇల్లు ఎవరు కట్టలేరు. ఈ ఇల్లు కట్టాలంటే ఆయన ఉండే ఇల్లు ఇది. ఆయన ఉండటానికే ఇల్లు కట్టుకున్నాడు. నువ్వేదో సుఖించటానికో, గంతులు వేయటానికో, నా శరీరం నా ఇష్టం, నా ఉద్దేశాలు నాది కోరిక కాదు. నేను ఎందుకు కట్టుకున్నాడో తెలుసా? ఆయన నీలో ఉండాలని కట్టుకున్నాడు. ఆయన నీలో ఉండి నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థానంలో తనుండి చోట ఉండాలని. అందుకన్నాడు 14 యోహాను సువార్త 1లో. చదవండి తొందరగా. 14:1. నా యందు కూడా విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు చెప్పుదును. మనకి ఈ ఇల్లు అక్కడ ఉండాలని ఆయన ఆశ. మనం ఏమనుకుంటున్నాము? ఈ ఇల్లు ఇక్కడతో చాలు, ఈ భూమి మీద జీవితం చాలనుకుంటున్నారు. ఈ భూమి మీద జీవితం చాలనుకున్నప్పుడు ఈ మానవ జీవితమే ఉండాలని ఏమీ అవసరం లేదు. చాలా జీవరాశులు జీవిస్తున్నాయి, ఈ భూమి మీద జీవించి చనిపోతున్నాయి, అనేకమైన భూమి మీద జీవించి నాశనం అయిపోతున్నాయి. కానీ మనల్ని దేవుడు ఎందుకు కట్టుకున్నాడంటే ఆయన నిత్యము ఈ నివాసంలో ఈ భూమి మీద ఉన్నంత కాలము జీవించి ఈ ఇంటికి ఇంకొక స్థలము ఆయన ఉండు చోట ఆ దేవుని దగ్గర స్థలము ఏర్పరచడానికే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాస వ్యర్థమే, ఆయన పట్టణమును కాపాడని ఎడల కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పట్టణం అంటే ఇంకో దిక్కునికి వెళ్ళొద్దండి. పట్టణం అంటే ఏదండి? చెప్పాలి వెంటనే. పట్టణం అంటే ఏదండి? దేవుని ఇల్లే ఒక పట్టణం, దేవుని రాజ్యమే ఒక పట్టణం, సంఘమే ఒక పట్టణం. ఈ పట్టణం కాపాడటానికి ఎవరో కాపాడలేడు, ఆయనే కాపాడుకుంటాడు. నిన్ను ఆయనే కాపాడుతున్నాడు, ఆయనే సంరక్షిస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే నీకు మేలు చేస్తున్నాడు, అనేకమైన విధాల్లో తప్పిస్తున్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు. అందుకే భక్తుడు అన్నాడు, నీవే మా ప్రాణ ఆధారం అన్నాడు. కనుక ఆధారం ఆయనే మనకి, ఆయన లేకపోతే మనం లేము. కనుక ప్రియులారా, ఈ ప్రాణము నుండి మనం ఈ రోజున నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి సమయం చాలా అయిపోతుంది, నాకు కొద్ది విషయాలు యెహోవా ఇల్లు గురించి మనం నేర్చుకుందాం. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో, దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువు నోదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మ. ఆత్మ ఎవరు? ఆత్మ ఎవరు? దేవుడు. నరుడు ఎవరు? ఆ ఆత్మ దీంట్లో జీవిస్తుంది కాబట్టి నరుడేమయ్యాడు? జీవాత్ముడయ్యాడు. గమనించాలి, చిన్న విషయాలే, అర్థం పెద్ద ఏం కష్టమైనవి ఏమి కాదు.
దేవుడైన ఆత్మ మనలో జీవించినప్పుడు మనం ఏమంటున్నామంటే జీవించు దేవుళ్ళము అని అర్థం. జీవించే దేవుళ్ళు మనం. ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఉంటావో, ఆ దేవుని ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తావో, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటావో, ఆ దేవుడే నీలో ఉండి నిన్ను తన ఆలయముగా నిలయంగా చేసుకుని ఉంటాడో అప్పుడు ఏమవుతాం మనం? జీవించు ఆత్మలమవుతాము. జీవించు ఆత్మ, దేవుడు నివసించే ఇల్లు అని అర్థం. ఇంకో మన భాషలో చెప్పాలంటే ఒక విశ్వాసి, ఒక నమ్మకం, క్రైస్తవుడు క్రీస్తును నమ్ముకున్నాడు, ఇవన్నీ చెప్పొచ్చు. కనుక ప్రియులారా, అలాగే దేవుడు మన వాయువు నోదగా నరుడు జీవాత్మ అని కేవలము మట్టి క్రియను దేవుడు చేయలేదు. మట్టి బొమ్మను దేవుడు చేసి వదిలిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడైనా జీవాయ ఊదాడో అప్పుడు జీవం మాత్రమే కాదు, మనిషికి వచ్చింది ఏంటో తెలుసా? జీవించే జీవులు ఎన్నో ఉన్నాయి. వాటికి లేనిది మనకున్నది ఏమిటో తెలుసా? దానికంటే మనకు ఎక్కువగా ఉన్నది ఏంటో తెలుసా? కాన్సెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి దాన్ని? కాన్సెన్స్ తెలుగులో ఎవరో చెప్పారు. స్పృహ. స్పృహ స్పృహ ఉంటుంది. స్పృహ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఈ కాన్సెన్స్ పవర్ ఉంటుంది, చూసావా నీకు? ఈ కాన్సెన్స్ పవర్ ఎవరిచ్చారు నీకు? ఆ దేవుడే ఇచ్చాడు. ఆ దేవుడే ఇచ్చాడు కనుక ఆ స్పృహ నువ్వు కలిగి ఉన్నావు. ఆ స్పృహ వచ్చింది. ఆ స్పృహ, ఆలోచన, భావోద్రేకాలు మరియు దేవునితో ఉండే స్థితి, తోడై ఉండే స్థితి నీకు కలిగింది. దేవుడు ఓన్లీ మట్టి బొమ్మను చేసి గాలి ఉదేసి జీవంతో బతుకు అని అనలేదు. ఆయన స్పృహను నీలో పెట్టాడు. ఆయన మీద నువ్వు ఆధారపడేటట్టుగా నీలో ఆయన నివసించే ఆత్మనిచ్చాడు. ఆయన ఆలోచనలు నీకు పెట్టాడు. ఆయన మనసును నీకు పెట్టాడు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి. ఆయన మనసు అది. ఆయన మనసు నీకు ఇచ్చాడు. ఆయన ఆలోచన నీకు ఇచ్చాడు. ఆయన స్పృహ నీకు ఇచ్చాడు. గాలి బొమ్మను చేసి గాలిది ఎగురు అంటే బుడగ కూడా ఎగిరిపోద్ది గాలిలో. గాలిని మనం కూడా ఉతికి పెట్టండి, బుడగ ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అలా చేయలేదు దేవుడు. ఆయనలో ఉన్న సమస్తాన్ని ఎక్కడెట్టాడండి? చెప్పండి వెంటనే. ఎక్కడ పెట్టాడు? నీలో నాలో పెట్టాడు. అది దేవుడు చేసిన జీవాత్మ అంటే. ఆయన ఆత్మ మనలో జీవిస్తుందంటే ఆయనకుండే మనసు ఉండాలి, ఆయనకుండే మంచి ఆత్మ కలిగి ఉండాలి, ఆయనకుండే ఆలోచన కలిగి ఉండాలి, ఆయనకుండే స్పృహ కలిగి ఉండాలి. యేసుప్రభు భూమి మీద ఉన్న ఎంత కాలమో కూడా యేసుప్రభు వారు మనకు మాదిరి చూపించడానికి వచ్చాడండి. నేను కూడా మీలాగనే మానవుడిగా పుట్టానురా, నేను కూడా మీలాగే ఒక శరీరంతో పుట్టాను ఈ లోకంలోను. కానీ నా స్పృహ ఏమిటో తెలుసా? చెప్పండి వెంటనే. నా తండ్రి. నా స్పృహ ఏంటి? నా తండ్రి. నేను ఎప్పుడున్నా నా తండ్రి నాలో ఉంటాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ స్వస్థపరిచినా, ఎక్కడ తండ్రి నువ్వు నాకు తోడై ఉన్నావని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఎప్పుడు కూడా మన స్పృహ ఏమై ఉండాలంటే మానవుని స్పృహ దేవుని పరముగా ఉన్నప్పుడు మాత్రమే మనము జీవాత్మలం అవుతాం. లేకపోతే జీవించు ప్రాణులం అవుతాం. జీవించు ప్రాణులు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడమ్మా. ఆదాము జీవించు ప్రాణి అయినని ఉంటది. తొందరగా చదవాలి. 15:45 40 ఎంత? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. జీవించు ప్రాణి కదండి. ఎన్ని ప్రాణాలు చూస్తున్నాం పొద్దున్న లేచి. కొన్ని ప్రాణాలు మనం ఇష్టంగా కోసుకుని తినేస్తున్నాం కదా. ఎన్నో ప్రాణాలు ఉన్నాయి. నువ్వు ప్రాణానివి కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజుని చెప్తున్నాడు, కేవలం ఈ లోకంలో బ్రతికే ప్రాణిగా బ్రతుకుతున్నావేమో నువ్వు. దేవుడు నీకు ఆయన స్పృహ ఇచ్చాడు, ఆయన మనసునిచ్చాడు, ఆయన ఆలోచనలు ఇచ్చాడు, ఆయన ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేస్తున్నాడు.
నువ్వు నేనేం చేస్తున్నాము? లోకంలో జీవులు బతికినట్టే ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి సంపాదించుకుందుమో, ఏమి కట్టుకుందుమో, ఏ కదా మనవి. కానీ అది కాదు దేవుని స్పృహ. ఈ కాన్సెన్స్ పవర్ దేనికి లేదు. దేవుని మీద దృష్టి కలిగిన కాన్సెన్సెస్ చూసే స్పృహ ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడండి. ఏ జీవికి లేదు. పొద్దున్నే లేచి దేవుడు దండబెట్టుకుందామని దానికి స్పృహ లేకపోవచ్చు, కానీ నీకిచ్చాడు, నీ ఆత్మకిచ్చాడు. నీ ఆత్మ, దేవుని ఆత్మ నీలో జీవిస్తుంది. అందుకే నిన్ను జీవించు ఆత్మ ఆయను అన్నాడు. మన సబ్జెక్ట్ ఇది కాదు. దీన్ని పూర్తిగా నేను చెప్పలేను, ఇంకా వివరించగలను. కానీ అయితే కొంచెం ముందరికి వెళ్ళిపోదాం. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే ఆ కాన్షియన్స్ ఇచ్చాడు. దాన్ని తెలుగులో ఇంకో మాట ఏంటంటే చేతన అంటారు. చేతన అంటే తెలుగు వచ్చిన వాళ్ళు పండితులు చెప్తారు. చేతన అంటే దాని నుండి సంక్రమించినవన్నీ కూడా చేతన అంటారు. ఆ చేతన కలిగి ఉంటుంది ఆయన ఆలోచన. శాస్త్రవేత్తలు కూడా దాన్ని కనిపెట్టలేకపోయినారు. ఏ కెమికల్ కలిపినా, ఏ కాంపోజిషన్ కలిపినా, ఏ మూలకాలు కలిపినా, ఏ పదార్థాలు కలిపినా మానవుడు తయారవడు. గమనించండి, మానవుడు తయారవడు. తయారు అయిపోయేపటికి ఎవరికి ఆడే ఈ కంఠం బాధపోయిను ఆడే తయారు చేసేసుకుంది. కనుక అది తయారైంది కాదు. ఆయన ఉండటానికి కట్టుకున్న ఇల్లు, ఆయన జీవించడానికి ఆయన స్పృహ, ఆయన ఆలోచన, ఆయన మనస్సు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన గురించి స్పృహ కలిగినటువంటి ఆత్మను నీలో పెట్టాడు. అందుకే నిన్నేమన్నాడు తెలుసా? జీవాత్మ అన్నాడు. నా ఆత్మ ఆయనలో, చెప్పండి, నా ఆత్మ ఆయనలో జీవిస్తుంది. ఆమెలో జీవిస్తుంది నా ఆత్మ. నా ఆత్మ చెడు చేయదు, నా ఆత్మ కీడు చేయదు, నా ఆత్మ పాపము చేయదు. నా ఆత్మ ఏ విధంగానూ చెడ్డగాను ఆలోచించదు. నా మనస్సును చూసావా, అది ప్రేమించే మనసు. కక్ష గాని, అసూయ గాని, దేశం గాని, విభేదాలు గాని ఉండని మనసు నాది. పాపిని కూడా క్షమించే మనసు నాది. అటువంటి స్పృహ మనకుందా? అప్పుడు మనం జీవాత్మలం. లేకపోతే మనం ఎవరమండి? జీవించు ప్రాణులం. ప్రాణులు అంటే పాకే అన్ని కూడా ప్రాణులే. దానికి మనకి తేడా లేదు. అలాగే లేకపోతే దేవుని స్పృహ నీలో నాలో లేకపోతే మనము కేవలము పురుగు లాంటి వాడు. కనుక అది చేసి గమనించండి. ఈ మాటను ఇంకా వివరించుకోవచ్చు కానీ లోనికి వెళ్ళి బైబిల్లోకి. కానీ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాట ఏమిటంటే ఒకటే ఒక మాట అండి. ఈరోజు నేర్చుకోవాల్సింది, దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకుని ఆదాముని చేసి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలో జీవవాయువును ఊదాడు, జనిసి జీవాత్మ అయ్యాడు. మరి తర్వాత అనేక ప్రాణుల్ని ఆదాం దగ్గరికి తెచ్చాడు. అనేక ప్రాణులు తెచ్చాడు. ఆదాం సంతోషిస్తాడేమో అని ఆదాం అన్నిటికీ పేర్లు పెట్టాడు. పిల్లికి పిల్లి అన్నాడు, నక్కకి నక్క అన్నాడు, సింహానికి సింహ అన్నాడు, ప్రతి దానికి పేరు పెట్టాడు. కానీ ఆయనకి ఏం లేదు. చెప్పాలి మీరు వెంటనే. సాటి అయినా సహాయం లేకుండా పోయింది. సంతోషం లేదు, ఆనందం లేదు ఆయనకి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆపరేషన్ చేశాడు. ఏం చేశాడమ్మా? సర్జరీ చేశాడు. వెంటనే ఆదాముని గాఢ నిద్ర కలగజేసి పక్కటెముక నుండి ఏం చేశాడు? ఒక ఎముకను తీసుకొని అవ్వమ్మని చేశాడు. నమ్ముతుందా లోకం? నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానా? పక్కటెముకను తీసుకుంటే ఇక్కడేమో జీవాయువుని ఊదాడు, ఇక్కడ జీవాయువు ఊదినట్టుగా ఎక్కడ చెప్పలేదు. మరి పక్కటెముతో అవ్వమ్మ ఆత్మ ఎలాగొచ్చింది? ఎప్పుడు ఆలోచించలేదు. ఇక్కడ మట్టితో బొమ్మను చేసి జీవాయువు ఏమయ్యారు? జీవాత్మ అయ్యాడు, ఆదాం అయ్యాడు. ఆదాముని నిద్రపుచ్చి ఆయన పక్కటెముకను తీసుకుని
అవగా చేశాడు. ఎలా చేశాడు? అవగా పక్కటి ఎముకలో ఏముంది? అవ్వ తయారయ్యే పరిస్థితులు ఏమైనాయి? ఇది మనం ఈరోజు పాఠం. ఇది మన మీద బైబిల్ తప్పని, దేవుని వాక్యము తప్పని, ఇదంతా ఒక బొంకని చెప్తున్న వాళ్ళు అనేక వాదనలు చేస్తున్నారు దీని మీద. ఎముకల ద్వారా మనుషులు తయారవుతారా అని. కానీ సైన్స్ కానీ వైద్య శాస్త్రము కానీ దీన్ని ఒప్పుకుంది. ఎవరైతే బురద జల్లాలని బైబిల్ మీద కానీ దేవుని మీద కానీ దేశంతో కక్షతో చెప్పుతున్న వాళ్ళు అనేక భేదాలు కానీ అనేక ఉన్మాదులు అనేక విషయాలు తీసుకొచ్చినప్పటికీ సైన్స్ వైద్య శాస్త్రం మాత్రం దీన్ని పరీక్ష చేసి అది కరెక్టే అని చెబుతుంది. అది ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం. దేవుని వాక్యం ఎంత సత్యమో మనం దాంట్లో ప్రతిష్ఠించుకున్నప్పుడే తెలుస్తుంది. వాక్యంలోకి వెళ్ళిపోవాలండి మనం. 17:17 అంటాడు, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యం. వాక్యంలోకి వెళ్తే వాక్యం అర్థమవుతుంది. మనం బయట ఉండి వాక్యాన్ని చూస్తే వాక్యమే అంతవరకే. దేవుని యొక్క అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ఆయన చేసిన త్యాగం చూడాలంటే వాక్యంలో వెళ్ళిపోవాలి నువ్వు నేను. కనుక ఇక్కడ మన ఆ విషయాన్ని కొన్ని నేర్చుకుంటాం. జీవాత్మ గురించి ఇంకా చాలా విషయాలైనా మరి చెప్పాడు ఆయన. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 22లో మాట అన్నాడు. ఊపిరి గలవన్నీ, ఊపిరి అది ఊపిరి ప్రాణమునిచ్చింది, స్పృహ ఇవ్వలేదు, ప్రాణమునిచ్చింది. అది మరలా ఎప్పుడన్నా చెప్పుకుందాం. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మరి అనేకమైన జీవరాశులు ఉన్నాయి, అనేకమైన పురుగులు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక పెట్టు ఉంది, ఒక పక్షి ఉంది, ఒక జంతువు ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లుంది, పుల్లుంది, పాముంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దాన్ని తర్వాత నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే ఈయన ఇక్కడ ఏమంటున్న మాట ఏంటంటే, మరి అవ్వమ్మను చేసేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవన్నీ కూడా ఏమైపోతాయి? చనిపోతాయి అన్నాడు. జీవాత్మ కలిగినవి, జీవము కలిగినవి అన్నీ కూడా చనిపోతాయి అన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 42:5 యెహోవా అంటాడు ఆయన. అలాగే దేవుడు జీవాత్మను దయచేయడని అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. కనుక దేవుడు జీవాత్మ ఇవ్వకపోతే ఎవరు కూడా ఈ లోకములో ఇల్లు తయారవదు. మనం ఉన్నామంటే దేవుని యొక్క ఆత్మలమని దేవుడే చెబుతున్నాడు. కనుక ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పక్కటెముకతో మాత్రమే దేవుడు అవ్వమ్మను ఎందుకు చేశాడు? దేవుడు ఆదాముని చేసినప్పుడు దేవుడు మరి మట్టిని చేసి బొమ్మ చేసి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయినప్పుడు, అవ్వమ్మను చేసినప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలైనా చెప్పాలి, మళ్ళీ ఒక బొమ్మను చేయాలి. మరి పక్కటెముక తీసుకున్నాను అంటున్నాడు. అబద్ధమా? అబద్ధమే అయ్యి ఉండాలి. పక్కటెముకలలో ఒకదాన్ని ఎందుకు తీశాడు? చేతిలో ఎముకను ఎందుకు తీయలేదు? కాళ్ళలో ఎముకను ఎందుకు తీయలేదు? గమనించాలి, క్వశ్చన్లు చాలా వస్తాయి.
ఒక పక్కటెముకనే ఎందుకు తీసుకున్నాడు? అంతే కదండి. ఇక్కడే ఎందుకు తీసుకున్నాడు? ఖాళీగా ఉన్నాయనా? ఒక్కదాన్ని తీసుకున్నాడు. మళ్ళీ అన్ని తీసుకున్నాడా? ఒక్కదాన్నే తీసుకున్నాడు. బైబిల్ చదివేటప్పుడు మనకు అనేక క్వశ్చన్లు వస్తే బైబిల్ అర్థం అవుతుందండి. క్వశ్చన్ రాకుండా గుండె ఏదో చూడు, అక్కడికి వెళ్ళినప్పుడు పాఠాలకి పరీక్షకి వెళ్ళినప్పుడు అంటాడు రాముడు అంటాడు చూడు, ఇట్టాడిపోతుంది. అప్పుడు బైబిల్ చదివేటప్పుడు క్వశ్చన్ వస్తే అర్థం అవుతుంది. క్వశ్చన్ రావాలి, ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. సమస్యకు పరిష్కారం లేనిదే సృష్టి లేదు. అది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ లేనిదే దేవుని సృష్టి లేదు. ప్రతి దానికి ఆన్సర్ ఉంది. బైబిలే ఆన్సర్. కనుక దేవుడు పక్కటెముకను ఎందుకు తీసుకున్నాడు? మరి కాలు ఎముకను ఎందుకు తీసుకోలేదు? అసలు ఎముకను ఎందుకు తీసుకున్నాడు? ఎముకను ఎందుకు తీసుకున్నాడండి? గుండెలో సగం భాగం తీసుకుని అక్కడ గుండు పెట్టేయచ్చుగా. సగం మాంసముద్ద తీసుకొని అక్కడ చేసి ఇంకో గాలి వదవచ్చుగా. ఎందుకు పక్కటెముకను తీసుకున్నాడు? అది మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని చేయు అద్భుతాలు నేర్చుకుంటున్నాం మనం. ఆది కాండము నుంచి కూడా దేవుడు ఏమై ఉన్నాడు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నిన్ను నన్ను చేసిన ఆ దేవుని అద్భుత కార్యాలు నేర్చుకుంటున్నాం మనం. అది గమనించాలి. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు బాగుపడతాడు. ఆయన ఎవరో తెలియనప్పుడు నిన్నెలా స్వస్థపరుస్తాడు? ముందు ఆయన తెలుసుకోవాలి, ఆయన గురించి ఎరగాలి. నువ్వు ఆయన నీ పట్ల చేసిన అద్భుత కార్యాలు ఎరగాలి, ఆశ్చర్య కార్యాలు ఎరగాలి. కనుక ఆయన అసలు మనుషుల్ని ఎవరు చంపుతున్నారు? ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు పుట్టిస్తున్నారంటే మన అందరికీ తెలుసు. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే పుట్టించాడు. ఇందాక 3 మనిషి ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడినంటే, ఎవరైనా అంటే ఒక భర్త, ఎవరైనా అంటే ఒక భర్త. గమనించారో లేదో ఆ సంగతి మీరు? అందుకని ఆ విషయం మీరు గమనించారని చెప్పలేదు. ప్రతి ఇంటిని కట్టేటప్పుడు ఎవరు కావాలి చెప్పండి? ఒక పురుషుడు కావాలి. పురుషుడిలో నుంచి స్త్రీలోకి గర్భం వెళ్తాది, పురుషుడిలో నుంచి స్త్రీ గర్భంలోకి వెళ్తాది. కనుక ఆ విధంగా ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. అది కట్టినవాడు దేవుడే. మరి ఒక పురుషుని నుండి స్త్రీలోని కట్టిస్తున్నాడు. మనము విశ్వాసం ఉన్నట్లయితే మనలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనమే ఆయన ఇల్లు అని చెప్పాడు ఇందాక. కనుక ఇక్కడ నేర్చుకోవడం ఏంటంటే, చనిపోయిన వానికి గుండె అయిపోద్ది, రక్తం కదలదు, నరాలు కొట్టుకోవు, స్పందన ఉండదు. ముక్కు కాడ పెట్టి చూస్తాడు ఏలైనా ఏదైనా చచ్చిపోయాడా లేదా అని. గుండె మీద తలకాయ చెవులు పెట్టి చూస్తాడు గుండె కొట్టుకుంటుందా లేదా అని. మరి ఎలా ఆగిపోతుంది? అసలు పక్కటెముకను తీసుకోవడానికి కారణం ఏమిటంటే, మనిషిని చంపేది పుట్టించేది దేవుడు అయినప్పుడు. అదే సమయాలు చెప్పాడు. మరి మొదటి సమయాలు 2:6 మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఇంకా చదవద్దు. మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. ఎవడన్నా చచ్చిపోతే ఆడికాడు చచ్చిపోయాడని ఎవరు అనరు. ఏమంటారు? దేవుడు తీసుకుపోయాడు, దేవుడు తీసుకుపోయాడు. ఆడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడా, రోగంతో చచ్చిపోయాడా, ఇంకొకటి పొడిస్తే చచ్చిపోయాడా, వాడు ఆత్మహత్య చేసుకుంటే చచ్చిపోయాడా? దేవుడే తీసుకుపోయాడు. కనుక మనుషులను సజీవులుగా చేయవాడు యెహోవాయే. దేవుడే మనుషులను సజీవులుగా మృతులుగా చేస్తున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చేస్తున్న దేవుడు మరి ఈ యొక్క అవమ్మను ఎముకతో చేసినప్పుడు దేవుడు ఎముకతో చేసినప్పుడు, పక్కటెముకతో చేసినప్పుడు చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? తేజ ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదికాండము 2:23 ఉంది. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన ఎదురుకు తీసుకొచ్చాడు.
అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? గమనించాలి ఈ మాటని. ఏమంటున్నాడు అండి ఆయన? నా ఎముకలో ఎముక, నా మాంసములో నా మాంసం ఇది నరులలో నుండి తీయబడినది కనుక ఈమె నారీ అనబడును అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరులయ్యుందరు. ఒకే శరీరం, ఒకే ఎముక, ఒకే శరీరము, ఒకే ఎముక, ఏక శరీరం. దేవుడు ఇంకో మాట అన్నాడు, వారు ఇద్దరుగా ఉండక ఒక్కరిగా ఉన్నాడు అన్నాడు ఎఫెసీయుల్లో. వారు ఇద్దరుగా లేరు. ఎలా ఉన్నారు? ఒక్కరిగా ఉండాలి. ఆదాములో ఎలాగా అవ్వమ్మ ఇమిడి ఉందో, భార్య భర్తలు అలాగే ఇమిడి ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్పృహ, దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుడు వారిలో ఉంటాడు. ఎప్పుడు చూసినా సముద్రంలో అల్లల్లాగా పైకి ఎగురుతూ కింద కొట్టుకుంటూ ఉంటే సంసారంలో ఏముండదు? దేవుని శాంతి, సమాధానము, నెమ్మది, ఆయన స్పృహ ఉండదు. డైరెక్ట్ చెప్పేశాడు. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పక్కటెముక ద్వారా దేవుడు మరి ఎందుకు అవమ్మను చేశాడు? అవమ్మను తీసుకున్నప్పుడు పక్కటెముక మాత్రమే ఎందుకు తీసుకున్నాడంటే, దీన్ని ఏమంటారంటే జన్య సమాచారం చెప్పినట్టు అదా జీనో అంటారు. జీనో అంటే విన్నారా? డిఎన్ఏ ఎప్పుడన్నా విన్నారా? డిఎన్ఏ అనేది ఎప్పుడైనా విన్నట్లయితే దాన్ని జీనో అంటారు. జన్య శాస్త్రం అవుతుంది. అది జీవుల యొక్క, జీవరాశుల యొక్క జన్యతను గురించి, డిఎన్ఏస్ గురించి శాస్త్రము తయారు చేసింది. ఒక సైన్స్ కనిపెట్టి దాని నుంచి మాత్రమే మరి మెడికల్ గా చూసుకున్న ఆధునిక వైద్యము, హ్యూమానాలజీయా ఏమంటారమ్మా? చదువుకున్న వాళ్ళు చెప్పండి నాకు. మానవ శాస్త్రాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అది గట్టిగా చెప్పి మాకు కూడా తెలుస్తుంది మరి. కనుక ఆ మానవ శాస్త్రజ్ఞులు కూడా చెప్పిన మాట ఏంటంటే, మానవునిలో దేవుడు ఉంచింది ఏంటంటే పక్కటెముకలో డిఎన్ఏ ప్రాబ్లము. డిఎన్ఏ వల్ల మాత్రమే అవమ్మను దేవుడు చేశాడు. కానీ మిగిలిన భాగాలు ఒక్క పక్కటెముకలో మాత్రమే అది ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, పక్కటెముకలు ఇరిగిపోయి ఉంటాడు. దెబ్బ తగిలినప్పుడు అనుకోండి, ఇక్కడ పక్కటెముకలు ఇరిగిపోయినప్పుడు ఎక్కడైనా ఆపరేషన్ చేసినట్టు చూసారా మీరు? చూసారా? పక్కటెముకకి, మిగతా ఎముకలకి అన్ని చేస్తారు, పక్కటెముకకి ఆపరేషన్ చేయరండి. ఎందుకు తెలుసా? అది ఎదిగినంత తొందరగా ఏ ఎముక ఎదగదు. ఆ ఎముకకున్న గొప్ప ధన్యత ఏంటంటే అది ఎదుగుదలలో గొప్ప ప్రావీణ్యత. అది సగం ఇరగొట్టేసినా సరే మళ్ళీ మొత్తం అంతా ఎంత ఉండాలో అంత వచ్చేస్తుంది. పక్కటెముకలో ఉన్న ప్రాధాన్యత అంతే. అది ఎదుగుదల కలిగింది, అది అభివృద్ధిని కలిగి జీవించేది. అది నేను చెప్పలేదు, సైన్సే చెప్పింది. సైన్సే దానికి చెప్పింది. సైన్సే ఆ మాటని. డిఎన్ఏ అంటే జన్య సమాచారము చూసుకున్నట్లయితే దాంట్లో డిఎన్ఏ అంటారు దాన్ని. డిఎన్ఏ అంటే మనకు తెలుసు, డయో రైబో న్యూక్లియర్ యాసిడ్ అంటారు. అది ఏమిటంటే ఒక మాన్యువల్ అంటే ఏంటండి? మాన్యువల్ అంటే కంపెనీ నడవాలనుకో దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఒక ఫోన్ నడవాలనుకో దానికి ఏముంటుందండి? చెప్పండి, మీరు అందరూ ఎరిగినోళ్ళే ఇవన్నీ. ఒక మాన్యువల్ ఉంటుంది ముందు. ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా అయితే ఈ విధంగా అవుతుంది అని ఒక మాన్యువల్ ఉంటుంది. అదే మాన్యువల్ దేవుడు
భూదిగంతములు ఏర్పరచకుండే మానవులు ఏర్పాటు చేశాడు ఎముకలో. నీ రక్తహీనత ఉన్నట్లయితే రక్తహీనతకు కావలసిన రెడ్ కణాలు కానీ తెల్ల కణాలు కానీ ఎక్కడ తయారవుతున్నాయి? ఓన్లీ దాంట్లో. దాన్ని ఏమంటారంటే గుజ్జు, మన భాషలో ఏమంటారు మూలుగు కదా. బొక్కెత్తే, అసలు బొక్కెత్తే పీటీ వరకు ఉడుకోము, కుక్కైనా కొట్టుకుని తింటాం. మూలుగు తింటాం చూడు మనం, మేకలోది. దేంట్లో అయినా మూలుగుంటారు. ప్రతి దాంట్లో మనలో కూడా మూలుగుంటారు, మన ఎముకలో కూడా మూలుగుంటారు. ఆ మూలుగుకు ఉన్నటువంటి ఆ డిఎన్ఏ ఉంటుంది చూసావు, ఆ జన్య పదార్థం పైని నేను ఇంతకుముందు చెప్పినా, నేను ప్రతి సెల్ 3330 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి మానవుల్లో. ఎన్ని కణాలండి చెప్పండి మళ్ళీ? 3330 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. కోట్ల కణాలు ఉన్నాయి. ఈ ప్రతి కణానికి కూడా ఈ డిఎన్ఏ పైన ఉంటుంది. డిఎన్ఏని ఎప్పుడైనా పెగరేసినప్పుడు చూస్తే ఇలా వంకరగా ఇంకరగా ఇలాగా ఉంటుంది. ఎప్పుడైనా చూస్తుంది ADTEF ఇలాగ ఉంటుంది అనమాట. ఇలా తిరిగి ఇలాగ ఉంటుంది. అది ఎప్పుడు పనిచేస్తూ ఉన్నప్పుడే మనిషికి స్పృహ ఉంటుంది. అది దెబ్బతిన్నదంటే మనిషి పని అయిపోయినట్టే. అది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మన ఎముకలో ఉన్నటువంటి దాంట్లో డిఎన్ఏ ఎక్కువ ఉంటుంది. అదే మనకు రక్తాన్ని ఇస్తుంది, రక్తాన్ని తయారు చేస్తుంది, మన స్థితిగతులు మారుస్తుంది, మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశాలు, మనం ఏమై ఉన్నదో. ఎవరికైనా సరే ఈ బిడ్డ ఎవరికి పుట్టింది అంటే ఎక్కడికి వెళ్తాడండి చెప్పండి తొందరగా? నేను సింపుల్ గా చెప్తున్నాను, నేను అన్ని చెప్పలేను కానీ ఒక టైం అయిపోయింది నాకు. తొందరగా చెప్పాలి. డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఎవరి డిఎన్ఏ ఇది? ఫలాని ఆయన డిఎన్ఏ, ఆయనకి మాత్రమే పుట్టింది. ఈ దొంగతనం ఎవడు వేశాడు? అది కూడా డిఎన్ఏ మాన్యువల్లో ప్రింట్ అయిపోద్ది. మాన్యువల్ స్క్రీన్ లో ఏమైపోతుంది? డిఎన్ఏలో ప్రింట్ అయిపోద్ది ఎప్పటికప్పుడు. నువ్వు ఇక్కడ ఏ పని చేసినా నీ మాన్యువల్ పని చేస్తూనే ఉంటుంది. అది ఎక్కడున్నదంటే ఎక్కువగా ఎక్కడున్నదంటే పక్కటెముకలో ఉన్నది. పక్కటెముక స్థితి ఏమిటంటే అభివృద్ధి పొందే స్థితి. దాన్ని ఏమంటారంటే మంచి మాట్లాడినాడు దాంట్లో. మధ్య అంటారో, గుజ్జు అంటారో, మేరో అంటారో, అత్యంత సురక్షితంగా ఆ ఎముకలో దానికి దేవుడు పెట్టాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, చదవండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో పదకొండు 5 ఏమనండి? కాదు తప్పైతే. యోబు గ్రంథం అది సామెతలు 11:5 అనుకుంటాను, లేకపోతే నూట 39వ కీర్తన చదవండి. 139వ కీర్తన. అక్కడ కాదు 14కి వచ్చేయి. భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఆయన స్పృహలోనే ఉన్నాయి, ఆయన ఆలోచనలోనే ఉన్నాయి. మనస్సు గాని, ఆలోచన గాని, ఉద్దేశాలు గాని మానవునికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎముకలో నుండే వస్తాయి.
ఎముకలో ఉన్నటువంటి ముజ్జులు, ఆ గుజ్జు మూలుగు, ఆ యొక్క మజ్జు అన్నా ఏదన్నా కానీ ఆ దానిలో నుండి మాత్రమే వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో మ్యారో అంటారు ఇంగ్లీష్లో. ఆ యొక్క స్పృహ కంప్లీట్ దాంట్లో నుంచి వస్తుంది. దేవుడు మానవుని యొక్క స్థితి చూడండి. ఎప్పుడైనా సరే తల్లి బుద్ధులు ఎవరికి వస్తాయండి? పిల్లలకి వస్తాయి, చెప్పవసరం లేదు. తల్లి బుద్ధులన్నీ ఎవరు? పిల్లలకు వస్తాయి. ఎందుకు వస్తాయి? మళ్ళీ కొంతకాలం చూడండి మీరు కూడా. ఎప్పుడైనా సరే ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకో, ఎవరికైనా టీబీ వచ్చిందనుకో, వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఇంతకుముందు మీ తాత ముత్తాతలకు ఎవరికైనా రోగం ఉందా అని అడుగుతారు. ఎప్పుడైనా వినలేదా మీరు? మీ తాత ముత్తాతలకి ఈ రోగం ఉన్నదంటే ఏమున్నది దాంట్లోనూ? డిఎన్ఏ ఉన్న ప్రతీది కూడా మానవునికి ఒక స్పృహ, ఒక ఆలోచన. నీ ఆలోచనలన్నీ అక్కడే పుడుతున్నాయి. నీ చెడు తలంపులైనా మంచి తలంపులైనా, నీ నడవడికైనా, నీ ప్రవర్తన అయినా, నీ ఉద్దేశాలకు అన్నిటికీ అదే మాన్యువల్. అది మాన్యువల్. అది ఒక ఫిగరు. దాంట్లో ఒక అక్షరం వా ఉన్నదనుకోండి, వాకు పై ఎత్తు పడలేదనుకో, వాడి జీవితంలో మార్పు చెందిపోతాడు. వాడు ఆ మాన్యువల్లో ప్రింట్లో తప్పొస్తే చాలు వాడి కుమారుడికి వచ్చేస్తుంది. అది వాడి పిల్లలకు వచ్చేస్తుంది. అది అందుకే ఆ పిల్లల వరకు తరతరములు ఆ శాపం ఉంటుంది. ఆ తరతరములు దాన్ని దేవుడు కలగజేస్తాడు. వాని స్పృహ బాగోకపోతే, వాడి ఆలోచన బాగోకపోతే, అందుకన్నాడు తరతరములు నీవు శపింపబడదు అన్నాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నీ పిల్లలు, నువ్వు తిన్న చింతకాయలు పులుపు నాకు చూసావు, ఎవరికి వస్తుంది? అది పిల్లల పళ్ళు పుచ్చుతాయి అన్నాడు. నువ్వు పాపం చేస్తే నీ పిల్లలకు వస్తుంది. అది నీ డిఎన్ఏ లోపం వాళ్ళకి వస్తుంది. నీలో ఉన్న స్పృహ ఉన్నది చూసావా, నీ మనసు ఉన్నది చూసావా, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు, నీ క్రియల వల్ల నువ్వు చేసిన ప్రతి చెడు కార్యము ఆ జీనం ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే పిల్లలకి వెళ్తాది. నేను ఖాళీ డిఎన్ఏ యొక్క పరిస్థితులు మాత్రమే చెప్తున్నాను. డిఎన్ఏని పక్కటెముకలో ఉన్నది కనుక దాంట్లో ఇంకోటి ఉంది. ఏముందో తెలుసా? చాలా మంది అనుకుంటారు ఆత్మ ఎక్కడుందండి అని. ఎక్కడున్నది ఆత్మ? మనిషి ఆత్మ ఎక్కడున్నది? చాలా మంది అనుకునేది గుండెలోనే ఉన్నది అనుకుంటారు. గుండెలో లేదు. గుండె ఏంటో తెలుసా మీకు? ఈ గుండె ఏంటి? పంపు, మోటారు, 2HP 3HP, కొంతమందికి 3HP ఉంటుంది, 2HP ఉంటుంది. కొంతమందికి స్పీడ్గా కొట్టుకుంటుంది. అప్పుడు బిల్లు పెరిగిపోతుందని అంటారు, స్పీడ్ పంప్ అని ఉంటుంది. కొంతమంది పంపు స్లో అయిపోద్ది, దాన్ని ఏమంటారు? లో బీపీ. ఇది ఓన్లీ పంపే. రక్తం అంతా తయారయ్యేది ఎముకలోనే. ఎముకలో రక్తం తయారై గుండె నుంచి పంపు చేసి అవయవాలకు అన్నిటికీ పంపుతుంది మాన్యువల్. దేవుడు ఎంత అద్భుతకరుడండి. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియులారా. ఆయన తలంచుకుంటే మన బతుకులు ఎందుకు ఇలా బతుకుతున్నాం అనిపిస్తుందండి. చూడండి, ఎముకలో మన జీవితాన్ని పెట్టాడండి. అందుకే ఈ ఎముకలకు బ్రతకగలవా అని అడిగాడు యేసుకేలు దగ్గరికి వెళ్ళి. 37 అధ్యాయంలో అంటాడు, 6వ వచనంలో, ఈ ఎముకలు బతకగలవా? నీ చిత్తం నాయన, నువ్వు బతికించగలవంటే బతికించగలవు. ఎలాగ బతికింతాడు? ఆ ఎముకల్లో ఏమవుతాలి? చదవండి. 37 యేసుకేలు గ్రంథం 37:6 చదవండి ఒకసారి. మీరు బతుకుదురు. ఎముకలో ఏముంచాలి? జీవాత్మ ఉంచాలి. ఆ జీవాత్మ అయినటువంటి ఆత్మ ఎక్కడ పెట్టాడంటే ఎముకలో పెట్టాడు. ఎముకలు బతికాయి అక్కడ. ఎముకలు సైన్యమైంది అక్కడ. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక ఎముకలో పెట్టాడు దేవుడు. నేను సైన్స్ టీచర్ని కాదండి,
నేను బిఏ మాత్రమే చదివాను, పురాతన కాలంలో ఎప్పుడు మర్చిపోయాను బిఏ అనే మాట కూడా. కనుక నేను సైన్స్ స్టూడెంట్ని అయితే తెగ చెప్పేస్తున్నాను, నాకు సైన్స్ రాదు. కనుక నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, ఓన్లీ ఆ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకుని మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీనాలో ఉన్నటువంటి జీవాన్ని దేవుడు ఎంత అద్భుతంగా తెలుసా అండి. ఎముకలో ప్రతి మూలుగు, అందుకే తెలుసా అంటే ఎవరికన్నా ఎముకలు ఇరిగిపోయినాయనుకో ఏం పెట్టమంటారండి? బోన్స్ సూప్ అంటాడు. సూప్ అంటే తెలియదా? సూప్ అంటే తెలుగులో ఏంటమ్మా? రసం దాని నుంచి వచ్చినటువంటి రసం సూప్ అంటారు. నా నడుమిరిగిపోయింది సార్, తెలుసు కదా మీకు. 2 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు, నేను 2 సంవత్సరాలు ఉన్నాను మంచం మీద. టీవీ రాజు అన్నారు, కానీ నాకు కూడా సూపు చాలా మంది అట్టుకొచ్చారు, ఎముకల సూపు. కనుక వీళ్ళారా ఎందుకు చెప్తున్నానంటే మన డిఎన్ఏ విషయంలో దేవుడు దానిలోనే మన ఆత్మనుంచాడు. ఆ ఆత్మ నుండే అవ్వమ్మను తీశాడు, ఆ జీనోవు నుండే అవ్వమ్మను తీశాడు. మన ఆత్మలో ఉన్నది ఏమిటంటే స్పృహ, ఆలోచన, ఉద్దేశాలు, మన నడవడిక, మన ప్రవర్తన. తల్లిదండ్రులైతే పిల్లలు కూడా ఏమవుతారండి? మంచిళ్ళు అవుతారా? చిన్న బండ సామెత ఒకటి ఉంది, ఆవు చేలో మెత్తే గట్టును మెత్తదా, అది కూడా చేస్తుంది. కనుక జీనో యొక్క ప్రాబ్లం ఏమిటంటే తెలుసా మీకు? మనము చేసిన ప్రతీది కూడా మన పిల్లలకు ప్రస్తాపిస్తుంది. దేవుడు అద్భుతంగా మాన్యువల్ తయారు చేశాడో తెలుసా? దాన్ని ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా దాన్ని మాన్యువల్ దేవుడు చేశాడంటే అంత అద్భుతంగా చేశాడండి. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మాట అంటాడు, అందరికీ కంటది అది. ఆ మాట చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? యేసుక్రీస్తు. ఎక్కువ చెప్పలేని అయిపోయింది అక్కడ. యేసుక్రీస్తును కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకొనును. తన ఇల్లునంటే తన శరీరాన్ని అండి. ఎక్కడ కట్టుకుంటాదంటే క్రీస్తు స్పృహలో కట్టుకుంటుంది, క్రీస్తు ఆలోచనలో కట్టుకుంటుంది, క్రీస్తు మనసులో కట్టుకుంటుంది, క్రీస్తు గంగలో కట్టుకుని క్రైస్తవురాలుగా ఉంటుంది. అది జ్ఞానవంతురాలు. బుద్ధిహీనురాలు 3 రాలు తన చేతులతో తన ఇంటిని పెరికివేయును. దేవుడు నిర్మించిన ఇంటిని పెరుక్కున్న దరిద్రురాలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప జ్ఞానాన్ని నీలో పెట్టి అతనుకున్న సమస్తాన్ని మానవుల్లో పెట్టినప్పుడు నేను కాదని చెప్పి అపవాది మాటలు విని అవ్వమ్మలాగా ఆదాములాగా చెడిపోయిన వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు. దేవుడు ఎంత అద్భుతంగా ఆ పక్కటెముకను తీసి అవ్వమ్మను చేసి అవ్వమ్మ స్పృహ, అవ్వమ్మ బతికినంతకాలం ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? బైబిల్ దగ్గరికి వెళ్ళొద్దు, చెప్పేయాలి. ఇప్పటికి 930 సంవత్సరాలు బతికాడు. ఆదాము అవ్వలో 90 సంవత్సరాలు, 900 సంవత్సరాలు బతికినంత కాలము కూడా ఒకటే మాట చెప్పాడు దేవుడు. వారిద్దరూ ఏమై ఉన్నారు? ఏక శరీరులై ఉన్నారు. నా రక్తములో రక్తం, నా మాంసములో మాంసం, నా ఎముకలో ఎముక అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా దేవుడు? వారిలో ఉన్న జీవం అది, ఆత్మ అది. అందుకే దేవుడు ఆదాము యొక్క పక్కటెముకను తీసుకున్నాడు. పక్కటెముక యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే దానిలో మాత్రమే ఎక్కువగా రక్తం తయారవుతుంది. తెల్ల కణాలు కానీ ఎర్ర కణాలు కానీ, మరి అదే హిమోగ్లోబిన్ అంటారో, మరి రెడ్ ప్లేట్లెట్స్ ఏంటవి? ప్లేట్లెట్స్ నాకు తిరగట్లేదు అసలు. అయ్యో, మరి ఏ కణాలు తయారైనా ఎక్కడ తయారవుతుంది?
బోన్లోనే తయారవుతుంది. కనుక దేవుడు ఆ ఎముకను తీసుకుని అవ్వమ్మను చేశాడు. గనక అవ్వమ్మ ఏమన్నదంటే నా ఎముకలో, ఆదాం ఏమన్నాడంటే నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు. కనుక మనము ఆ దేవుడు దానిలో ఉంచిన జీవాయువు ద్వారా ఆదాముని చేస్తే, ఆదాము నుండి అవ్వమ్మ చేస్తే, అవ్వమ్మకి ఆదాముకి ఉన్నటువంటి జీవాత్మ ఒకటి అవ్వాలా, రెండు అవ్వాలా? చెప్పాలి అందరూను ఒక్కటే. మరి ఇప్పుడు ఈమెకు పీతల కూర ఇష్టం అయితే వాడికి చేపల కూర ఇష్టం. నాకు పీతలు ఎట్లా అంటాడు వాడు, ఈమెమంటది నాకు చేపలు. ఎప్పుడైనా సరే చల్లనీళ్ళు వేడి నీళ్ళు ఒకే శరీరం భరించదా? భరించదు. ఒకే నూతి నుంచి మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు రావు. కానీ మానవునిలో ఈ రోజున అవ్వమ్మ చేసిన పాపానికి, అవిదే స్థితికి స్త్రీ పురుషులు వేరైపోయినారు. అందుకనే దేవుడు మరలా పరిశుద్ధాత్మ ద్వారా ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్పుతూ అక్కడ అన్నాడు ఒక మాట, దేవుని ఆత్మ జీవాత్మ మనలో ఉన్నప్పుడు మనము ఏమవుతాయంటే దేవునికి పురుషులు స్త్రీలుగా మారుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31, 32 చూడండి. 31 చదవండి తొందరగా. విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులై ఉందురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం ఇక్కడే ఉన్నది అసలుది. ఈ మర్మం ఏంటో తెలుసా? నేను స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదు, చెప్పుచున్నాను. ఏ స్పృహతో అయితే నీలో ఆత్మనుంచాడో, ఏ స్పృహ అయితే నీలో ఉంచాడో, ఆయన జీవాత్మను నీలో పెట్టాడో, దానికి ఉన్న ఆలోచన, దానికి ఉన్న మనస్సు, దానికి ఉన్న ప్రతీది కూడా ఒక్కటిగానే ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరు ఏక శరీరులే, ఏకం కాదు కదండి. నీది వేరే, నాది వేరే, నీ బ్లడ్ వేరే, నా బ్లడ్ వేరే అంటున్నారు. బ్లడ్ వేరు, గ్రూప్ వేరు కావచ్చు, కానీ ఆ యొక్క గ్రూపుల విషయంలో చూసినప్పుడు వారికి ఉన్నటువంటి స్పృహ ఉన్నది చూసావా, ఆలోచన ఉన్నది చూసావా, ఒక్కటే అయి ఉండాలి. కింద మాట ఉన్నది చదవండి 32లో, మెట్టుకు ప్రతి పురుషుడును తనకు వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి, ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? భార్య భర్తల గురించి కాదండి, పెళ్లికి చెప్తాం మనం ఇది. కానీ ఎవరి గురించి చెప్తున్నాడు? 37లో చెప్పాడు, నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి. ఏ జీవాత్మనైతే నీలో నాలో ఊదాడో ఆ జీవాత్మ ఎవరిది? క్రీస్తుది. ఆ ఆలోచన ఉండాలి, ఆ తలంపులు ఉండాలి. క్రీస్తుకు నువ్వు ఎలాగ లోబడాలంటే, భర్తకు ఎలాగ లోబడాలంటే 22లో ఏమన్నాడు చూడండి. అక్కడ 22లో మంచి మాట అంటాడు, స్త్రీలారా ప్రభువునకు వలె అన్నాడు. ఇక్కడ చూడండి, నీ భర్తకు లోబడి ఉంది అన్నాడా? చెప్పండి, అక్కడ అన్నాడా? ప్రభువునకు వలె. ప్రభువు లోబడతాడు, ప్రభు ప్రేమిస్తాడు. ఆ స్పృహ నీలో రావాలి. ప్రభువును నువ్వు ఎలాగ ప్రేమిస్తావో అలాగే నీ భర్తను ప్రేమించు. 25లో ఏమన్నాడు? 25లో, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఎప్పుడు ప్రేమించాలి? మంచిదైతే ప్రేమించాను. ఇది గయ్యాలి, ఇది మంచిది కాదు, ఇది సరిగ్గా మాట్లాడదు, ఇది అసలు నన్ను పట్టించుకోదు, ఇది నాకంటే అసలు నేనంటేనే ఇష్టపడదు ఇది అన్నప్పుడు ఏం చేయమన్నాడు? ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టు, విడాకులు ఏమన్నాడా? చదవండి 25. తన్ను ప్రేమించి, అది కలంకమైనను మచ్చ అయినను మరేదైనను. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి అది? ఎలాంటిదైనా సరే నువ్వు నీ భార్యను మాత్రం ప్రేమించాలి. అది క్రీస్తుకున్నటువంటి స్పృహ, క్రీస్తుకున్నటువంటి మనస్సు. మన మంచోళ్ళని ప్రేమించాడా? మన మంచోళ్ళని కాపాడుతున్నాడా? మన మంచోళ్ళని చూస్తున్నాడు ఆయన. మనము ఎంత దరిద్రమో ఆయనకి తెలుసు, ఎంత దౌర్భాగ్యమో ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన మనసు ఏంటో తెలుసా? క్షమించే మనసు, ప్రేమించే మనసు. ఆ స్పృహే నీలో నాలో పెట్టాడు.
అదే నీ డిఎన్ఏలో నా డిఎన్ఏలో ఉంది. ఆ దేవుని నుంచి వచ్చిన డిఎన్ఏ ఆదాములో ఎలా పెట్టాడో, ఆదాములో నుంచి ఆ డిఎన్ఏ ఎక్కడ పెట్టాడు? అవ్వమ్మలో పెట్టాడు. ఆ అవ్వమ్మ నుంచి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా అదే డిఎన్ఏ ఉండాలి. అర్థమైందా మీకు? ఇంకా లేదా? అర్థమైందా లేదా? ఎవరు చిన్న మాట కూడా నవ్వు కూడా నాకులాగా పళ్ళు నవ్వకుండా బయట పెడతాను, కానీ మీరు అసలు నవ్వు కూడా రావట్లేదు మీ నోటంట. చెప్పండి, అర్థమైందా లేదా? దేవుడు పెట్టిన జీనో ఇది. నిన్ను తయారు చేయటానికి దేవుడు ఎంత కష్టపడి నీ జీవితం మొత్తం అంతా నీ డిఎన్ఏలో పెట్టాడు. తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులకు వస్తుంది. తల్లిదండ్రులకు ఉన్న రోగాలు అది సంపూర్ణంగా చెప్పాలంటే ఒక రోజు పడుతుంది, కానీ ఇంక చెప్పను నేను, టైం అయిపోయింది. కనుక ప్రతి డిఎన్ఏలో కూడా ఉన్నటువంటిది మాత్రమే వాళ్ళ పిల్లలకు సంక్రమిస్తుంది. తల్లికి క్యాన్సర్ ఉన్నట్లయితే ఎవరికి వస్తుంది క్యాన్సర్? పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రులకి టీబీ ఉన్నట్లయితే పిల్లలకు వస్తుంది. అలాగే తల్లిదండ్రులు పాపాత్ములైతే వెళ్ళండి ఇక్కడికి, పాపాత్ములైతే, దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళైతే, దేవుని ఇష్టపడని వాళ్ళైతే, దేవుని దగ్గరికి రాని వాళ్ళైతే వాళ్ళ పిల్లల జీనవు కూడా ఏం చేస్తుంది? దేవుని అసహించుకుంటుంది. 11:6 ఆదికాండం 11:6 ఒక మంచి మాట అంటాడు దేవుడు. ఆ 11:6, 9:6 అమ్మా చూడండి. భూమి మీద వారి తలంపులన్నీ చెడ్డవనియు. చదువు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, తలంపులు కేవలము ఎందుకు ఉపయోగించాడో తెలుసా ప్రియ సహోదరుడా? ఆదాములో ఉన్నప్పుడు మాత్రమే ఆదాము జీనో ఏం చేసిందంటే దేవుని మాటకు తిరస్కరించింది, దేవుని మాటలు పెడచెవిని పెట్టింది. ఈ పండు తినొద్దంటే అదే పండును తినడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున కూడా దేవుడు ఏది చెప్తాడో దాన్ని వ్యతిరేకం చేయటానికే ఈ రోజు మనలో కూడా ఆ డిఎన్ఏ మాత్రమే ఉన్నది. మనలో ఉన్న డిఎన్ఏ కూడా అదే ఆలోచన, అదే మనస్సు. అందుకేమన్నాడు తెలుసా? చదువుకుడేది, ఊహ అంతయు కేవలము చెడ్డదనియు. కేవలం చెడ్డది. మనిషి ఎప్పుడు మంచి ఆలోచించడండి, ఎప్పుడు ఆలోచించడు. వాడు ఎవడన్నా వచ్చి ఇక్కడ ఏమైనా అడ్రస్లో తెలియక ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, అది ఎవడో వచ్చి వెళ్ళిపోయాడండి, రాత్రికి వస్తాడేమో మన ఇంటికి దొంగతనానికి. పాప మరి ఈ అడ్రస్ లేక ఆయన ఎత్తుకుంటుంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? చెప్పండి, నేను తప్పు చెప్పట్లేదు, నిజమే. అది మన ఊహ ఎప్పుడు చెడే, మనుషుల మీద చెడే, తోటి వాళ్ళతో చెడే, తోడి స్త్రీలతో చెడే కదా. కనుక గమనించాలి ప్రియులారా, ఆదాముని ఎందుకు ఆదాము నుండి ఎముక నుండి పక్కటెముక నుండి ఎందుకు చేశాడంటే ఆయన డిఎన్ఏ ఈమె డిఎన్ఏ ఒకటే కావాలని. ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి జీవమే జీవాత్మ. ఆ జీవాత్మే ఆవమ్మకు ఆత్మనిచ్చింది. కనుక ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు గుండెలో లేదు. గుండెలో ఉన్నదేంటి? బ్లడ్, రక్తము. ఆ రక్తంలో ఉన్నదేంటి? రక్తంలో ఏముందండి? లేవికాండం 17:11 ఏమున్నది? లేవికాండం 17:11 చదవండి. రక్తము దేహమునకు ప్రాణము, ప్రాణమును బట్టి. రక్తము ప్రాణము. మరి ప్రతి మనిషికి ప్రాణం ఏంటంటే రక్తం. రక్తం అంటే ఏంటో తెలుసా అసలు? ఒక్క మాటలో చెప్పాలంటే రక్తంలో ఏముంటుందమ్మా? ప్రాణం ఉంటుందా? ప్రాణం అంటే ఏంటి? పోనీ ప్రాణ కరెక్ట్. ప్రాణం అంటే ఏంటి?
ఒక్కొక్కడు అంటాడు, అయ్యి బాబోయ్ అదంటే నాకు ప్రాణంరా బాబు. వినలేదు ఎప్పుడనే? అంటే తినేదైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, నేను దీన్ని తప్పంటలేదు. అదంటే నాకు ప్రాణం అంటాడు. ప్రాణం అంటే ఏంటి? మనస్సు అని అర్థం. ఇది చెప్పలేకపోతున్నారు మీరు. మనస్సు, దాని మీదే ఉంటుంది మనస్సు. కనుక మన రక్తంలో ఉన్నది ఏంటంటే మనస్సు. రక్తం ఎర్రగా ఉంటే కొవ్వొత్తి ఆలోచనలు వస్తాయి. ఎర్ర కణాలు ఎక్కువ ఉన్నాయనుకో ఆలోచనలు కొంచెం చెడుగా ఉంటాయి. రక్తం లేకపోతే ఎగిరి పడతాయి అన్నమాట. ఉడుకు రక్తం అంటారు, వినలేదు ఎప్పుడు మీరు? ఉడుకు రక్తం అంటారు. యవనస్తుడి దగ్గర ఏం రక్తం ఉంటుందంట? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం అంటే గుడుకు రక్తం అన్నమాట. గుడుకు అంటే ఏంటి? ఇంక ఇన్ని చెప్పాలంటే నా వల్ల కావట్లేదు తల్లి. దుడుకు అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచన చేయరు. దుడుకు రక్తం కలిగిన వాళ్ళు తొందరపాటు చేయరు వాళ్ళు. కనుక యవన కాలంలో పడిపోవటానికి యవనస్తులు ఏంటి కారణం అనుకుంటున్నారు? ఎందుకు యవనస్తులు చెడిపోతున్నారు అనుకుంటున్నారు? ఆ రక్తం యొక్క ప్రభావం అది, ఆ DNA ప్రభావం అది. దానిలో ఉత్తేజాలు రేగి అనేక ఆలోచనలు లేపుతాయి. లోకాన్ని చూసి ఆలోచనలు రేపుకుంటుంది ఆ రక్తం. దాంట్లో ఉన్న DNA ఏం చేస్తుందంటే క్రీస్తు స్పృహను, దేవుని స్పృహను కోల్పోద్ది. తన రక్తము ఇష్టాన్ని బట్టి వాడు జీవించడానికి ఇష్టపడతాడు. కనుక ఈ యొక్క DNAలో ఉన్నటువంటి లోపాలు, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఎముకలు ఎదుగుతాయి తొందరగా, దాంట్లో జీవాత్మ ఏమి చేస్తుంది, వాడుకున్న రోగాలు ఏంటి, ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు దాని గురించి చిన్న సబ్జెక్ట్ చాలా తక్కువలో చెప్తాను. కనుక ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి మాట ఈ DNA. ఈ యొక్క మూల కణాలు స్టెమ్ సెల్ అంటారు దీన్ని. స్టెమ్ సెల్ అంటే మూల కణము ఎముకలో మాత్రమే మరి ఆ యొక్క మూలుగు రూపంలో ఉంటుంది. ఆదాము పక్కటెముకను తీసుకుని అందుకే ఆయన మాంసాన్ని, రక్తనాళాన్ని, మిగిలిన అన్నిటిని కట్టాడు. కట్టుట అనే మాటను ఏంటంటే సంధించుట అన్నాడు. యోబు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? నరములతోనూ ఎముకలతోనూ నువ్వు నన్ను సంధించడం అంటే ఏంటో తెలుసా? తల్లి, సంధించడం అంటే మన భాషలో చెప్పండి. అల్లుట. ఎంత మంచిగా అల్లుతాడండి బట్టని, ఎంత మంచిగా సంధిస్తాడు ఒక నేతగాడు. అల్లేటప్పుడు ఎంత బాగా అల్లుతాడు. దేవుడు కూడా నిన్ను అంత బాగా అల్లాడు, అంత బాగా నిర్మించాడు. తన రూపాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతి కోరికను నీలో తీర్చుకుని నిన్ను చూసి సంతోషించాడు ఆయన. ప్రతి దాన్ని చూసి సంతోషించాడు. నీ అందాన్ని చూశాడు, నీ రూపాన్ని చూశాడు, నీ యొక్క మనసును చూశాడు, సమస్తమంది సంతోషించాలనుకున్నాడు ఆయన. కానీ ఆదాము, అవ్వమ్మ ఎంత కష్టపడి దేవుడు చేశాడో పక్కటెముక నుంచి. అవ్వమ్మ ఏం చేసింది? దేవుని మాటకు విరుద్ధమైనటువంటి పాపం చేసింది. దానికి సపోర్ట్ ఎవరు వచ్చారు? అవ్వమ్మ వచ్చారు. ఏదన్నా సరే ఇల్లు అడిగారు అనుకోండి, చాలాసార్లు చూడండి, ఇక్కడే దెబ్బతింటాం మనం. వీడు ఎప్పుడు ఆడవాళ్ళు అంటే వీడికి ఇంతే అనుకుంటారేమో మీరు. ఎక్కడైనా చూడండి, ఆయన ఏమన్నా అడిగామనుకో, 100 రూపాయలు ఇవ్వండి అని మా ఇంట్లో అడిగి చెప్తానండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవ్వమ్మ ఎవరు చెప్పాలి మీరు. ఇదిగో చూపించాను ఇక్కడ 3 ఇంచులు ఎముక. అవ్వమ్మ మొత్తం కలిపితే ఆడామ ఎంత అంటే 3 ఇంచులు ఎముక. ఆదాము ఎన్ని ఎముకలు ఉన్నాయి? మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 226 అంటారు, 223 అంటారు. పోనీ 2-3 ఎముకలు బోన్ల ఎముకల్లో డివైడ్ అయినప్పుడు 226 అన్నారు. కనుక 2 ఎముకల్లో అవ్వమ్మ ఎముక ఎంత? అవ్వమ్మ అంతా కలిపితే 1 ఎముక. ఆదాము ఎముక 225 ఎముకలు ఎవరి దగ్గరికి సలహాకి వెళ్తాయి చెప్పండి?
తప్పకోకుండా ఇంట్లో అడగకుండా ఎవరో నిర్ణయం తీసుకోరండి. హోమ్ మినిస్టర్ లేకుండా పరిపాలన నడవదు. అసలు హోమ్ మినిస్టర్ లేకుండా పరిపాలన నడుస్తుందా? నడదో. హోమ్ మినిస్టర్ సిస్టర్ని అడిగి చెప్తానండి అంటాడు ఈయన. సిస్టర్ లేకపోతే నిర్ణయాలు తీసుకోలేడు. ఎందుకు డిఎన్ఏ ఎక్కడుంది నేను దాని గురించి చెప్తున్నాను. మీరు మంచోళ్ళు, మీ గురించి కానీ మీ కుటుంబాల గురించి నేను మీ జోలికే వెళ్ళను. నేను మీ ఇష్టం వచ్చినట్టుండండి మీ భార్య భర్తలు, నాకెందుకు. కానీ నేను ఓన్లీ అవ్వమాదం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కనుక ఎందుకంటే జీరో అక్కడి నుంచే వచ్చింది, డిఎన్ఏ అక్కడి నుంచే వచ్చింది. ఇద్దరూ కలిసి అంగీకారం అయితే ఏక అభిప్రాయము, ఏక ఉద్దేశాలు, ఏక మనసు, ఏక ఉంటుంది కనుకనే అక్కడిద్దరు కలుస్తారు. అందుకు మాత్రమే నేను చెప్పానండి. వేరే ఉద్దేశాలు ఇవన్నీ మీరు పెట్టుకోకండి. నేనేదో ఆడవాళ్ళు అంటే పడదని, ఆడవాళ్ళు పక్షపాతీయుడు అని చెప్పి అనుకోకండి. జెనెటిక్ ప్రాబ్లం ప్రతి బిడ్డ పుట్టినప్పుడు ప్రతి బిడ్డలో కూడా జెనెటిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో తెలుసా? అవ్వ నుంచి ఆదాము నుంచి వచ్చినటువంటి జీనోలు మాత్రమే. ఆ డిఎన్ఏ ప్రాబ్లమే, జన్యపరమైనటువంటి లోపం. పిల్లలు వంకరగా పుట్టారు, కాళ్ళు లేకుండా పుట్టారు, చేయి లేకుండా పుట్టారు. కారణం ఏంటి? ఎందుకు పుడుతున్నారు వాళ్ళు? జెనెటిక్ ప్రాబ్లం. జెనెటిక్ లో వచ్చిన ఆలోచన వాళ్ళు కలుసుకునేటప్పుడు ఉన్న ఆలోచనలో అది వచ్చి వాళ్ళ కుంటి వాళ్ళుగా గుడ్డు వాళ్ళుగా దేవుని జెనెటిక్ కరెక్ట్ గా పెట్టినప్పటికీ దానిలో నుంచి అవి వస్తున్నాయి. కనుక గమనించాలి. సైన్స్ దగ్గరికి వెళ్తే చాలా చెప్తుంది దీని గురించి. కనుక మరి మనం చూసినట్లయితే దాంట్లో ఉన్నది పూర్తిగా పిరియోస్టియం అనే ఒక మెటల్ ఉంటుంది, ఒక మూలకం. ఆ మూలకములో ఉన్న తత్వాలన్నీ కూడా మానవ శరీరంలో కానీ, మానవ మనసులో కానీ, మానవ ఆలోచనలో కానీ, మానవ తలంపుల్లో కూడా వచ్చేస్తారు. అటువంటి మరి పక్కటెముకని తీసుకుని అవమ్మను చేశాడు దేవుడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవ్వమ్మ శరీరము ఆదాము యొక్క పక్కటెముక మాత్రమే. అందుకే వెంటనే అన్నాడు కదండి 23లోనూ ఏమన్నాడు? ఇది నా ఎముకలో ఎముక, నా రక్తములో రక్తము, నా మనస్సులో మనస్సు, నా జీవము, నా ఆలోచన తలంపు నాదే ఇదంతానన్నాడు. ఎంతమంది అంటున్నారండి ఇప్పుడు? మా ఆయనది నాది ఒకటే మాట అని ఎంతమంది అంటున్నారు చెప్పండి? అనరు. ఎందుకంటే అక్కడ పాపం పడిపోయింది. అక్కడే డిఎన్ఏలో పాపం పడిపోయింది. రోమిలకు రాసిన పత్రిక ఆఖరి వచనం చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదవండి. 5:12. ఒక మనుషుల ద్వారా పాపమును మరణమును ఎలాగూ ప్రవేశించను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వీళ్ళు పాపం చేస్తున్నారు. అదే జీనో ప్రతి వాళ్ళలో ఉంది, అదే డిఎన్ఏలో ప్రతి వాళ్ళలోనూ ఉంది. ఆదాము అవ్వ చేసిన వ్యతిరేకతే దేవుని మీద, దేవుని మాటకు లెక్కలేదు. మీకు దేవుని మాట అంటే అసలు భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని ప్రార్థన అంటే భయం లేదు. ఈ రోజు లోకంలో ఎందుకు చెడిపోతున్నారు? కారణం ఏంటంటే అక్కడ చెరుపుకుని వచ్చారు ఇక్కడికి. కనుక అదే మనసు చిన్నపిల్లల్లోనండి. చిన్నపిల్లల్ని ఇద్దరు కూర్చోబెట్టండి, ఇద్దరికి టీచర్ పాఠం చెప్తుంటే ఈ పక్కోడు ఏం చేస్తాడు తెలుసా? పక్కన ఉన్న పిల్లని గిల్లుతాడు. ఎవరు చెప్పాడు అది గిల్లాలని? చెప్పండి, మీరు గమనించండి. ఇది ఎప్పుడైనా సరే ఒకడు కొడతాడు, ఒకడు గిల్లుతాడు, ఒకడు కొడుతాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది తంత్రములు. వానిలో జ్ఞానం ఎదుర్కోకుండా, వానిలో ఉన్న స్పృహ రాకుండా ఆనాడే బీజం వేసిపోయాడు వాడు. అందుకే యేసుప్రభు ఎన్నో ఉపమానాలు చేశాడు. నువ్వన్నీ మంచి విత్తనాలే ఇస్తావు కదయ్యా, గురుగులు ఎవరు ఇచ్చినారు? ఈ పొలంలో గురుగులు ఎవరు వేశారంటే ఏమన్నాడు? మనం మెలకుగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎవరు ఎత్తిపోయాడు మనలోనూ? అపవాది ఎత్తిపోయాడు అన్నాడు. కనుక జీవితంలో మనం గుర్తించుకోవాలి, అవ్వమ్మ ఆదాము ఒకే శరీరం, ఒకే మనస్సు. ఈనాడు నువ్వు ఆదాము అనుకున్నా, అవ్వ అనుకున్నా, నువ్వు నేను ఉండవలసింది ఒకే జన్యపరమైన ఆలోచనలు ఉండాలి.
మా భర్త ఆలోచన లేరండి, నా ఆలోచన లేరండి, ఆయనకి ఇది ఇష్టం ఉండదండి, అది కాదు. ఇద్దరిది ఒకటే. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అత్తుకుని ఉండాలి. ఏమంటారంట? ఏమన్నాడు? భార్యను విడిచి, తల్లిదండ్రులను విడిచి అత్తుకుని అంటే ఎప్పుడు వంగేసుకున్నాను కాదు. అత్తుకుని అంటే ఎప్పుడు కౌగులించుకున్నాను కాదండి. మీరు అట్లాగే ఉండుకున్నారు, అట్లా కాదు అర్థం. అత్తుకుని ఉండటం అంటే ఒకరి ఉద్దేశాలు ఒకరు కలిగి ఉండటం అని అర్థం. వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో వీళ్ళకి కూడా అదే ఉద్దేశం. వీళ్ళిద్దరు ఉద్దేశం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. దేవుని మనసు, దేవుని స్పృహ, దేవుని ఆలోచనలు ఉండాలి. అప్పుడు మన పిల్లలు ఎలా ఉంటారంట? ఇందాక చదువుకున్నారు 27లో, బలవంతుని చేతిలో బాణములుగా ఉంటారు. బలవంతుడైన యేసుక్రీస్తు చేతిలో బాణములుగా మీ పిల్లలు తయారవుతారు. వాడు అంబులు పొదతో గుమ్మములోనే విరోధి అయిన సాతాన్ని ఎదుర్కొంటాడు. ఆ కుటుంబము పాడు కాకుండా ఆ పిల్లలు కాపాడతారు. ఈ రోజున ఈ అవమ్మలందరూ పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? అపవాది వేసిన విత్తనమే. అపవాది వేసిన విత్తనము ఫలిస్తుంది. వాడి ఆలోచన, వాడి స్పృహ, వాడి కాన్షియన్స్ లో ఉంటున్నారు ఎప్పుడు. వాడి కాన్షియన్స్ ఏంటి చెప్పండి? వాడి కాన్షియన్స్ ఒక్క మాటలో చెప్పండి. యోహాను సువార్త 8:44. వాడి కాన్షియన్స్ అదే. ఇంకా ఇంత లేటా? దురాశ. వాడి కాన్షియన్స్ ఏంటంటే ఎప్పుడూనూ చెడుని గురించి ఆలోచిస్తాడు. భార్య పక్క నుండి భర్త ఆలోచించాడండి చెడు ఆలోచన. భర్త పక్కన పడుకుని భార్య ఆలోచిస్తాడండి చెడు ఆలోచన. మిమ్మల్ని గురించి మాట్లాడట్లేదు నేను, వాళ్ళకున్నటువంటి నేపథ్యం నుంచి మాట్లాడుతున్నా నేను. ఈ డిఎన్ఏలో ఉన్న లోపాలు ఇవి. ఎప్పుడైతే వాడు ఇంకో మాట ఉంది, చదవండి అక్కడే. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు వాక్యములో నిలవడు. వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుడి సన్నిధి అంటే ఇష్టం ఉండదు. లోకంలో తిరగాలి, లోకంలో సంతోషించాలి. ఇటువంటి జన్మపరమైనటువంటి దాన్ని పాడు చేశాడు. దేవుని ఆలోచనలు, దేవుని జీవాన్ని పాడు చేశాడు. రోజున మానవుడు చెడిపోవటానికి మెయిన్ కారణం ఏమిటో తెలుసా? ఆ బొమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి, అది ఆదాము ద్వారా మనకు వచ్చినటువంటి జన్యపరం. ఆదాము నుంచి మనం పుట్టాం. తర్వాత ఆదాము సరి చేసుకున్నాడు. ఆదాం గురించి మళ్ళీ చదువుకున్నాం. ఆదాం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, అది గురించి తర్వాత చెప్పుకుందాం. కనుక అక్కడ పాడైపోయింది సమాజం. ఈ రోజున ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే నీ డిఎన్ఏలో లోపాలు, నీ డిఎన్ఏలో ఉన్న ఆలోచనలు. అది ఆలోచనిస్తుందండి. డిఎన్ఏ అంటే ఏంటి? స్పృహ అన్నాను కదా, ఆలోచన. అరే పాము వస్తుంది, ఏం చేయాలి? కర్ర కావాలి, కొట్టాలి. ఇది ఆలోచన, స్పృహ. ఈ స్పృహ ఎవరిది? దేవునిది. నీలో పెట్టాడైనా. శత్రువుని ఎదుర్కోవడానికి పెట్టాడు, దుష్టుని ఎదుర్కోవడానికి పెట్టాడు, సాతాన్ని నీ ఇంట్లో రాకుండా పెట్టాడు, నీ మనసులో సాతాను క్రియలు జరగకోకుండా నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు పెట్టాడు. అటువంటి స్పృహ కోల్పోయినటువంటి మానవులుగా మనం మిగిలిపోయినాం. మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సింది ఒక్కటి. ఏ ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడని అది లోకాసు వార్త 2:38 అన్నాడు. ఆఖరణ వచ్చినప్పటికీ ఆదాము దేవుని కుమారుడై ఉండేనన్నాడు. దేవుడు తయారు చేసి తన ఆత్మను పెట్టిన ఆదాము నుండి వచ్చిన మనం అందరము ఆదాములాగా జీవించలేకపోతున్నాం. అవ్వమ్మలాగా బ్రతుకుతూ దేవునికి దూరమై దేవుని శాపాన్ని పొందుతున్నాం. కనుక అవ్వమ్మ ఆదాము పక్కటెముక నుండి తీసినటువంటి జీవమే అవ్వమ్మ. అక్కడే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ నుండే ఆత్మ ఇచ్చాడు. అందుకే ఆదాము అన్నాడు, నా శరీరములో శరీరము, నా ఎముకలో ఎముక. అది సంపూర్తి కలిగినది. దేవుని ఆలోచన, దేవుని స్పృహ కలిగింది స్త్రీ. కానీ అపవాదికి లోనై పాపం చేసింది. ఈ రోజున ఎంతమంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ భర్త అయినటువంటి
ఆదాము నుండి నీవు పుట్టలేదు. నీ ఆదాము భర్త అయినటువంటి యేసుక్రీస్తు నుండి, ఆయన మాట నుండి నువ్వు పుట్టలేదు, ఆయన వాక్యాన్ని నుండి నువ్వు పుట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అటువంటి ధన్యతలో మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్.